నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల సందర్శనకు మంత్రుల బృందం. రీడిజైన్ మొదలుకొని అన్ని అంశాలపై అధ్యయనం, ఇంజనీర్లు, గుత్తేదారులతో చర్చించనున్న మంత్రులు. ప్రజాపాలనకు భారీ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు. నిబంధనలపై అర్జీదారుల్లో అయోమయం. నవంబర్లో రాష్ట్ర ఖజానాకు తగ్గిన పన్నుల రాబడి 1000 కోట్లు తగ్గిన ఆదాయం. మొదటి 8 నెలల్లో 1,44,000 కోట్ల రూపాయల ఖర్చు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి సర్వే. గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ, నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. అనకాపల్లిలో విషాదం. ఒకే కుటుంబంలో 4 ఆత్మహత్య. అప్పుల బాధ తాళలేక సైనైడ్ తాగినట్లు పోలీసుల అనుమానం. 5 ఏళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించనున్న భారత్. ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన. దేశానికి ముప్పును తగ్గించొచ్చని వ్యాఖ్యానించిన సోమనాథ్. భారత్లో విజృంభిస్తున్న కరోనా. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 157 JN1 వేరియంట్ కేసులు. కేరళలో అత్యధికంగా వ్యాపిస్తోందని కేంద్రం వెల్లడి. దుకాణాల పేర్లలో 60% కన్నడ అక్షరాలు ఉండాల్సిందే. ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు. మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతకు ఈడీ షాక్. ఛార్జిషీట్లో ప్రియాంక గాంధీ పేరు చేర్చిన అధికారులు. రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా హర్యానాలో భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణ. వెండితెరపైకి పాన్ ఇండియా మల్టీస్టారర్ కాంబో. ధూమ్ 4 సినిమాలో షారుఖ్ ఖాన్, సూపర్ పోలీస్గా రామ్ చరణ్.